నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మోదీ నిజమైన ప్రజాస్వామ్యవాది, కితాబు ఇచ్చిన గుజరాత్ మాజీ ప్రతిపక్ష నేత అర్జున్ మోధ్వాడియా. జోరు అందుకున్న ఎన్నికల ప్రచారం. సీఎం జగన్ సుడిగాలి పర్యటన. స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు. అయోమయంలో కూటమి నేతలు. దేశ విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి అభిమానుల సంఖ్య పెరుగుతుంది. ఇదొక్కటే కాదు, ఆయన మద్దతుదారులతో పాటు ఆయన వ్యతిరేక పార్టీలు ప్రజలు కూడా కొన్ని విషయాల్లో మోదీని పొగడానికి వెనుకాడరు. ప్రధాని నరేంద్ర మోడీపై గుజరాత్ మాజీ ప్రతిపక్ష నేత అర్జున్ మోధ్వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రోగ్రామ్ में हाजिर था तो उस समय मैंने डिमांड रखी प्रफुल्ल पटेल जी के सामने, तो आप भी हमारा एयरपोर्ट का रनवे की लेंथ है वो 1300 मीटर है, इसलिए बड़ा प्लेन जो है यहाँ लैंड नहीं कर सकते, तो आप ये रनवे 1300 मीटर की जगह 2600 मीटर करवा दो। तो उन्होंने हाँ बोला कि मोदी जी हमें लैंड दे दे तो हम ये कर देंगे। उसी समय मोदी जी ने पब्लिकली कहा कि हम ये आपको लैंड देंगे, आप कर एयरपोर्ट का एक्सपेंशन कर दीजिए। तुरंत उन्होंने कलेक्टर को सूचित किया कि जल्दी से प्रपोजल भेजिए, लेकिन 2012 के बाद मैं एमएलए नहीं रहा और मोदी जी उसके बाद प्राइम मिनिस्टर बन गए, तो नेचुरली ये साइडलाइन हो गया। इसलिए जो ज़मीन अलॉट करनी थी एयरपोर्ट, वही ज़मीन कोस्ट गार्ड को दे दी गई ब्यूरोक्रेसी ने गलती से। मुझे लगा कि कोस्ट गार्ड तो डिफेंस सर्विसेज में आता है, उनको रोकने की क्षमता गुजरात सरकार में तो नहीं, वो तो सिर्फ पीएम साहब कर सकते हैं। तो मैंने गुजरात के मुख्यमंत्री विजय रूपाणी जी को बात की कि मोदी जी पब्लिकली ये प्रॉमिस देकर गए हैं। विजय रूपाणी जी ने पीएम साहब को कहा कि अर्जुन भाई ने मैसेज दिया है कि आपने पब्लिकली ये अनाउंस किया था, तो उन्होंने कहा हाँ मैंने पब्लिकली अनाउंस किया था। उन्होंने तुरंत इमीडिएटली ये काम स्टॉल करवाया और सूचना दी कि किसी भी तरीके से एयरपोर्ट बनना चाहिए। जो मैं अपोजिशन में होते हुए भी मोदी जी ने ये काम सिर्फ मेरा मैसेज से कर दिया, तो बहुत बड़े दिल वाले हैं। ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారం ఇస్తే వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ మరో 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీ సీఎం జగన్ ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. ఇప్పటికే కూటమి నేతలపై విరుచుకుపడుతూ వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యమంత్రి. మీకు మంచి చేసి ఈ రోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒక వైపున ఉన్నాడు, మరోవైపున అటువైపున గతంలో 14 ఏళ్ళు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో పెత్తందారి అటువైపున ఉన్నాడు. ఈరోజు మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు, పేదవాడి తలరాతలను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు.
మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లుకలుక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది, ఎవరు ఎలాంటి నాయకుడు, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో మీ అందరితో ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చేద్దామా అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా. నగర పరిధిలోని 21వ డివిజన్లో ఇన్ఛార్జి పట్నాల పార్వతీశం టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ఆచారంలో గొండు శంకర్ పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని కర్రవీధి, న్యూ కాలనీ, బాకర్ సాహెబ్పేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నాడు చంద్రబాబు 200 రూపాయల పెన్షన్ను ఒకేసారి 2,000 రూపాయలకు పెంచితే 1,000 రూపాయలు పెంచడానికి జగన్ కు 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. అమ్మఒడి పేరుతో అమ్మలను మోసం చేశారని, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలపై ఆకృత్యాలు జరుగుతున్నా పట్టించుకునే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నగరవాసుల ఆస్తులను ఆవిరి చేశారని, స్టేడియం ఆముదాల వలస రోడ్ నిర్మాణ పనులను 5 ఏళ్లు అయినా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. నోటిఫికేషన్ వచ్చే ముందు అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మరోమారు వంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. రాష్ట్రం, నగరం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ సహకారంతో సూపర్ 6 పథకాలతో సంక్షేమాంధ్ర ప్రదేశ్గా రాష్ట్రాన్ని చంద్రబాబు నిలుపుతారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు బాసిన వెంకటేష్, లొట్టి సూరిబాబు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పథకాలు మార్చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మనం తిప్పికొట్టాలి, ఇంటింటికి ప్రచారం చేయాలి. మహాశక్తి పేరుతో మహిళలకి ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. అలాగే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇస్తారు. అలాగే ఆసరాగా ఇస్తున్న 18,000 ప్రతి నెల ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు కూడా 1,500 చొప్పున పెన్షన్ మాదిరిగా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు చదువుకు వెళ్తే తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకు కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే 20 లక్షలు నిరుద్యోగ ఉపాధి కల్పన జరుగుతుంది కనుక వాళ్ళకి జాబులు వచ్చే విధంగా చేస్తాం. ఏమైనా ఇంకా జాబు రావడం లేట్ అయితే 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా భూమి ఉంటే రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తాం. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినా, దెబ్బలు తగిలినా, ఏదైనా గాయమైనా, అప్పుడు అంగవైకల్యమైనా అప్పుడు మరణించి 5 లక్షలు ఇచ్చేవాళ్ళు బీమా, అది 10 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసి ముఖ్యమంత్రి పేదవాడి పొట్టను కొట్టాడో మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేస్తాం. పెళ్లి కానుక 50,000 1,00,000 రూపాయలు ఇస్తాం. అలాగే ఏదైతే చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తాం. అలాగే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చి 4,000 రూపాయలు ఇస్తామని కూడా తెలియజేస్తూ, అది కూడా ఏప్రిల్ నెల నుండి కూడా పెంచి 4,000 రూపాయలు అందిస్తూ ఈ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకి అవి తాకట్టు పెట్టడం, అమ్మడం, అలాగే పెన్షన్దారుల్ని తగ్గించడం అలాంటివి కాదు. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం నియోజకవర్గం భారీగా అక్రమ మద్యం స్వాధీనం. పోలవరం మండలం పశువులంక గ్రామంలో ఆక్వా రొయ్యల చెరువుల వద్ద దాచి ఉంచిన 64 కేసుల 3,072 బాటిళ్లు ఎన్డీపీఎల్ అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యాన్ని పంచడానికి దాచి ఉంచినట్లుగా సమాచారం.
స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం విలువ, వ్యక్తుల వివరాలు విచారణ జరిపి వెల్లడిస్తామని ఐపోలవరం ఎస్ఐ భానుప్రసాద్ తెలిపారు. కొడమూరు నియోజకవర్గంపై సిబెలగల్ మండలంలోని బూరాన్దొడ్డి, కృష్ణదొడ్డి, గొల్లలదొడ్డి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించినా కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కొడమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఈ సందర్భంగా బూరాన్దొడ్డి, కృష్ణదొడ్డి, గొల్లలదొడ్డి గ్రామంలోకి విచ్చేసినా కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కొడమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు రానున్న మే 13వ తేదీన జరగనున్న ఎలక్షన్లో వైసీపీ ఎంపీగా బివై రామయ్య గారికి, ఎమ్మెల్యేగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారికి ఓట్లు వేసి గెలిపించి జగనన్నకు కాన్పుగా అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రఘునాథరెడ్డి, ఎంపీపీ బోర్కల్ మునప్ప, ఎం సోమశేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కోడమూరు నియోజకవర్గ సమన్వయకర్త కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారికి, బెళగల్ ఎంపీపీ మున్నప్ప గారికి, మండల నాయకులు సోమశేఖర్ రెడ్డి గారికి, గ్రామ నాయకులు, పెద్దలు, మరి ముందున్నటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ కూడా, కృష్ణదొడ్డి గ్రామస్తులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసు. అందరికీ నమస్కారం అమ్మా. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రచారం చేయడానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఈరోజు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరందరూ మీ సమయాన్ని నా కోసం కేటాయించి వచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఈ 57 నెలల్లో మాకంటే మీకే బాగా తెలుసు. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది, ప్రతి గడపకు మేలు జరిగినాయి. అవునా కాదా? అవా మీకు పెన్షన్లు వచ్చినాయా? ఏమా మీకు అందరికి పెన్షన్లు వచ్చినాయా? రైతు బాంధవులు వచ్చినాయా? అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చినాం. గత 5 సంవత్సరాలలో కోవిడ్ వచ్చినా కూడా ఏనాడు కుంటుపడకుండా కూడా 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు రాబోయే 5 సంవత్సరాల్లో కోవిడ్ లేకుండా ఇంతకంటే మంచి పథకాలు, ఇంతకంటే ఎక్కువగా ఇవ్వాలని నిన్న దినాన మరి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. పెన్షన్ల గురించి ముందుగా చెప్తే గత 5 ఏళ్లలో 3,000 రూపాయల వరకు తెచ్చాడు, 1,000 రూపాయల నుంచి. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 3,500 చేయబోతున్నాడు పెన్షన్లు. మరి రైతు భరోసాను కూడా 75,000 నుంచి 1,00,000కు మరి 5 ఏళ్లలో చేరుకోబోతుంది. ఇన్ని పథకాలు మరి జగనన్న నేరుగా ఏ అవినీతి లేకుండా, ఏ మరి అడ్డంకులు లేకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా నేరుగా మీ యొక్క థంబ్ పెడితే మీ అకౌంట్లలో వేసినటువంటి పాలన ఎక్కడ? మరి చంద్రబాబు నాయుడు పాలన ఎక్కడ? 3 సార్లు అవకాశం ఇచ్చినాం, అధికారం ఇచ్చినాం, ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చినాం, పాలన ఇచ్చినాం, అధికారులను ఇచ్చినాం, నిధులు ఇచ్చినాం. ఏమి ఆలోచన మన గురించి చేసినాడు? పేద ప్రజల గురించి ఒక్కటంటే ఒక్క పథకం ఆయన మనకు గుర్తుండేట్లు ఏది చేయలేదు. చేసినవన్నీ ఆయన అంటే గుర్తొచ్చేది మరి రైతు రుణమాఫీ అని చెప్పి ఏమి చేయకుండా మోసం చేసిందే గుర్తొస్తుంది. ఇంకా ఏమనంటే వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచిందే గుర్తొస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మన పిల్లల చదువుల గురించి మరి బండ్లు నాడు నేడు చేయడం అయితేనేమి, పిల్లల యూనిఫామ్ దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజన పథకం దగ్గర నుంచి, మరి వాళ్ళకి బూట్లు, సాక్సులు, పుస్తకాలు, బళ్ళలో నాణ్యమైనటువంటి విద్య అంటే కంప్యూటర్లతోటి 8వ తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం, ఎన్నెన్ని చెప్పుకుంటూ పోదాం. మళ్ళీ మరి వైద్య పరంగా చూస్తే ఏ ఆసుపత్రిలో కూడా వైద్యుల కొరత లేదు, నర్సుల కొరత లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయంటే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, నర్సుల దగ్గర నుంచి, కంప్యూటర్ల దగ్గర నుంచి, అంటే ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క విద్య, ఈ రెండింటి మీదనే మనకు పేద ప్రజలకు కావాల్సినటువంటి విద్య, వైద్యాన్ని అందించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి అక్కడ మరి పెత్తందారులకు
రాజధాని అని చెప్పి వాళ్ళ కులస్తులకి మరి వాళ్ళ వర్గానికి చేసినటువంటి చంద్రబాబు నాయుడు. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి మరి చంద్రబాబు నాయుడిని ఎంతమందితో వస్తున్నాడు? 3 కలిసి వస్తున్నారు. బీజేపీతో కలుస్తున్నాడు, మరి పవన్ కళ్యాణ్తో కలుస్తున్నాడు. అట్లా చేసి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని కూడా కలిపి అందరు కలిసి ఒక్కరి మీద వస్తున్నాం. మరి ఇంతమంది వస్తే ఆయన వెనక ఎవరున్నాము? మనమున్నాము. మనమందరం ఓట్లు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. కాబట్టి చేసుకుంటారా? అందరూ సిద్ధమా? అందరూ సిద్ధమా? మే 13వ తేదీకి అందరూ సిద్ధమా? బంగారుపాలెంలో బాలయ్య రోడ్ షో. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ సోమవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత పాలన రావాలంటే రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళీమోహన్, జయప్రకాష్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళని భయోందనలకు గురి చేయడం, అలాగే ఎంతో మంది పేద దళితుల్ని శిరోమిండనం చేయడం జరిగింది. ఉండనే అలాగే ఈ వైకాపా ఎమ్మెల్సీ అయిన అనంతబాబు దళితుడైన తన కార్ డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది. అలాగే రాజధాని గురించే ఎవరైనా నాయకులు తోమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఇలా మరి వాళ్ళ ఆనాడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరే మార్చేశాడు. అసలు ఏమీ లేదు, ఒక్కడిని పంపాడా ఈ 5 సంవత్సరాల విదేశాలకి? అసలు ఈ ఎస్సీ సప్లాన్నే మొత్తం ఎత్తేశాడు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి పేద ఎస్సీ ఎవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సబ్సిడీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్ళకు ఇన్నోవా కార్లు ఇచ్చి మరి ఆనాడు వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, దారి చూపడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళకి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే వెంటనే ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను మళ్ళీ అమలు చేస్తాము. అలాగే ఈ యొక్క ఏదో మైనారిటీస్ మన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్లే వాడికి ఉచితమైన ట్రైనింగ్ ఇస్తాము. అలాగే ప్రతి ఎస్సీ కుటుంబం, పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టాము. ఆనాడు రిజర్వేషన్ విషయం అయితేనేమి, మహిళలకు మరి ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, లేకపోతే కిలో బియ్యం 2 రూపాయలు, ఈనాడు ఏదో ఆహార భద్రత అంటున్నాం. ఆనాడు నేను చెప్పా పేర్లు మార్చి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించాల్సిందే, అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఇవాళ ఆహార భద్రత అంటే ఏంటి? ఆనాడు ఎన్టీ రామారావు దేశంలో మొట్టమొదటిసారిగా కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. ఆడవాళ్ళకి ఆస్తులు సమానంగా ఇచ్చారు. అలాగే పింఛను మొదలు పెట్టింది ఆయనే. ఉత్తరపు పింఛం 20 రూపాయలు, అప్పుడు 30 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు 50 రూపాయలకి 1 యూనిట్ కరెంటు. అలాగే భూమి శిస్తు రద్దు చేశారు. అలాగే మహిళలకి మరి ఉద్యోగాల్లో రాజకీయాల్లో వాళ్ళకి 33% రిజర్వేషన్, అలాగే బీసీలకి 9% రిజర్వేషన్, అలాగే బీసీలకి 20% రిజర్వేషన్ ఆనాడు ఉద్యోగాల్లో రాజకీయంగా ఆయన కల్పించడం జరిగింది. అలాగే ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి 14 నుంచి 15. అలాగే మహిళలకి ఏమో 4, ఎస్టీలకేమో 4 నుంచి 6% ఆనాడు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఎన్టీ రామారావు గారు. అలాగే మండలాలు ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క గ్రామాల క్రాంతి పథకం అంటే సర్వోన్నతముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కలగజేయడం కోసం ఆయన ఒక విప్లవం తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క రైతుల కోసం వాళ్ళందరూ పండించింది ఒకే చోట వాళ్ళకి స్థిరీకరణ ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉంది. వాళ్ళు చూస్తున్నాం మనం, ఇక్కడ మనకు బాగా తెలిసింది పాడి మామిడి. మరి ఇక్కడ మామిడి పరిస్థితి చూస్తున్నాం ఇవాళ. ఇవాళ మామిడికాయ బంగినపిల్లి గడ్డ తర్వాత
అంత మేలు రకమైన రుచికరమైన మామిడిని ఇక్కడ పండిస్తారు రైతులు. మరి వాళ్ళు చూస్తున్నాం మనం, అది వారం రోజులు నిల్వ ఉంటుంది, లేకపోతే అది మగ్గిపోతుంది. మరి దానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక వారం రోజుల్లో ప్రొక్యూర్మెంట్ రేట్ ఇచ్చి, అంటే ఉన్న రేటు కంటే కూడా దానికి అదనంగా 6 రూపాయలు ఇచ్చి దాని ప్రభుత్వం కొనుగోలు చేసేది మిగిలిపోయిన పంటని. మరి వాళ్ళు చూస్తున్నాం, చేస్తామన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కడి దగ్గర నుంచి అయినా ఈ పంటను వాళ్ళు కొన్నారా అని అడుగుతున్నాను. మీకు గిట్టుబాటు ధర ఇచ్చారా అని అడుగుతున్నాను. ఒక ధర స్థిరీకరణ, ఒక ఆర్థిక ప్రణాళికను రూపొందించారా అని అడుగుతున్నాను. మరి ఆనాడు మరి ఎన్టీ రామారావు మండలాలు ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకే పరిపాలనని. అలాగే ఎన్నో గురుకుల పాఠశాలలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎన్నో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి వీళ్ళంతా కూర్చోండి మీరు అడ్డంగా ఆనాడు మరి ఒక క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి మన పేద ధనికులకే లభ్యమయ్యే ఈ అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళ ముంగిటికి తీసుకొచ్చారు నాన్నగారు తారక రామారావు, మీ అన్నగారు. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే మండలాలకు ఏర్పాటు చేశారో ఆ మండల కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మండల ఒక సిఫార్సును కూడా ఆయన అమలు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కమిషన్ ఆ రోజు అదేది మన సర్కారియా కమిషన్ ఆనాడు ఏర్పాటు చేసి మరి దాని ద్వారా వాళ్ళ యొక్క సిఫార్సులు కూడా అమలు చేసి మరి దేశంలోనే ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన మొత్తం దేశ రైతుల గురించి ఆలోచించి రైతే దేశానికి వెన్నెముక అని ఆనాడు ఆయన మొత్తం దేశంలో ఉన్న రైతులందరూ కూడా విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 11,000 కోట్ల రూపాయలు మొత్తం రైతులకి మాఫ్ చేయడం జరిగింది, రుణాలు మాఫ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఏదైతే నాన్నగారి యొక్క మానస పుత్రికలు హెచ్ఎన్ఎస్ఎస్ అందరినీ సృజన సమితి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే తెలుగు గంగ అయితేనేమి, మరి ఆనాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన హయాంలో తెలుగు గంగ పూర్తి చేయడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన రామారావు గారి మానస పుత్రిక అయిన తెలుగుదేశాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పర్వం వివాదాలకు నెలవుగా మారింది. గతంలో టీడీపీ అభ్యర్థి బుగ్గన నామినేషన్ పూర్తిగా పూరించలేదని వివాదం జరిగింది. ఎట్టకేలకు ఆమోదించారు. నేడు స్వతంత్ర అభ్యర్థి ఆనంద్కు జవాలిన్ గుర్తు కేటాయించిన పిమ్మట విత్డ్రా చేసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కును రాజ్యాంగం కల్పించినా ఎన్నికల అధికారులు మరొక ఈవీఎం అవసరమవుతుందని విత్డ్రా చేసుకోమంటున్నారు అని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఒత్తిడిని తాళలేక టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి విషయం చెప్పుకున్నాడు. విషయం తెలుస్తున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎలా విత్డ్రా చేసుకోమంటారు అంటూ అధికారులను ప్రశ్నించింది. ఎట్టకేలకు సమస్య సద్దుమణిగింది. ఇప్పుడు ఉంటే ఇద్దరే పోటీ చేయాలని చెప్పి పోటీ పెట్టేస్తే ఎవరు అయ్యారు కదా, ఎలక్షన్ నామినేషన్ ఎవరు అయ్యారు కదా, మిగతా వాళ్ళందరూ ఊరికనే ఉన్నారు. ఇప్పుడు అందరికీ అవకాశం కల్పించాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఉత్సాహం వల్ల ఎవరైనా వేయచ్చు నామినేషన్. ఇక్కడ ఎందుకు మన డోన్ల ఈవీఎంలు ఎక్కువైపోతాయి అనే మాట ఎక్కువ టాకాడ నడుస్తుంది. నాకు తెలిసి ఆ పిల్లోడు పాపం ఏ కొట్టానో ఆ పిల్లోడికి తెలియదు, మేము వస్తున్నామని కూడా ఆ పిల్లోడికి తెలియదు. ఈ రోజు అసలు అయిపోయినాక అంటే ఇటువంటి దౌర్జన్యాలు మీరు చేస్తున్నారా మేము చేస్తున్నామా? ఈరోజు ఇండిపెండెంట్ గుర్తు వచ్చింది, అన్ని చేసినారు. ఆ పిల్లని ఎందుకు మీరు విత్డ్రా చేయాలా? అవసరం ఏముంది? ఈవీఎంలు పట్టలేదు, అవి పట్టలేదు, ఇవి పట్టలేదు అని ఆఫీసర్లతోనే మీరు చాలా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకుని ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని మీరు ఇచ్చేస్తున్నారు. ఎందుకయ్యా మీకు అంత ధైర్యము, అంత భయము? మీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా మీరు రేపు ఎలక్షన్లో నిలబడి మాట్లాడండి.
అంతేగాని ఇట్లా విత్డ్రా చేసుకుంటూ భయపడించుకుంటూ పోతే ప్రజలు కూడా మిమ్మల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఒకే పోలింగ్ పరిధిలో డ్యూటీ పడుతుంది. అది కూడా కొత్త ఫీచర్ తీసుకురావడం జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద ఫాల్స్ పెట్టడం జరిగింది. లాస్ట్ లో అంగన్వాడీ ఎంప్లాయీస్ మీద అప్రూవల్ వచ్చింది. గ్రామ సచివాలయం వాటి సచివాలయాల్లో ఒక అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. జిల్లాలో 500+ ఎంప్లాయీస్ ని అబ్జర్వ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎల్ఐసి ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, పోస్టల్ ఎంప్లాయీస్, ఓఎన్జీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫికేట్ చేయడం జరిగింది. 2 రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. నామినేషన్ వేసిన వారికి సింబల్స్ రావడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కానీ ఈవీఎం బ్యాలెట్ ప్రింటింగ్ టీమ్స్ పంపించడం జరుగుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. వర్కర్స్ కి కూడా అప్రూవల్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఓపీఓ కింద వాడతాము. అది కూడా మాక్సిమం ఒక విఎస్ ఎంప్లాయీస్ కూడా గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయంలో ప్రతి లొకేషన్ కి ఒక మైక్రో అబ్జర్వర్ ని కూడా పెట్టడం జరుగుతున్నాయి. సో జిల్లాలో ఆల్మోస్ట్ 500+ మైక్రో అబ్జర్వర్స్, మామూలుగా వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీ, పోస్టల్ ఎంప్లాయీస్ మరియు ఓఎన్జీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రేపు ఎల్లుండి 2 days జనరల్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో వాళ్ళ ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సమస్య ఉన్న పోలింగ్ స్టేషన్లో ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు. తర్వాత జిల్లాలో 50% పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుంది. అంటే అక్కడే జరుగుతున్న ప్రతి అంశాలకి డైరెక్ట్ ఫీడ్ కలెక్టరేట్కి రావడం జరుగుతుంది. ఇది తర్వాత దీంతో పాటు ఇప్పుడు ఇమీడియట్గా సింబల్ అలాట్ అయింది కాబట్టి ఈరోజే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కానీ ఈవీఎం ప్రింటింగ్ అంటే ఈవీఎం బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మేము ఇప్పుడు టీమ్స్ పంపిస్తున్నాము. ఇది ఈవీఎం వచ్చేసి గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ కర్నూలులో ప్రింటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ మనకి కాకినాడలో ప్రింటింగ్ చేసి నెక్స్ట్ వీక్లో ఈవీఎం కమిషనింగ్ అంతా తొందరగా చేయాలి. దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజులో ప్రతి ఉద్యోగాలకి, ప్రతి ఎంప్లాయీకి ఓట్ హక్ కల్పాలి మన ఆలోచన. దీనికోసం ఆల్రెడీ ఒకసారి ట్రైనింగ్ చేయడం జరిగింది. దీనికోసం ఈసారి కూడా సిఇఓ ఆఫీస్ నుంచి కూడా చాలా ఒక పద్ధతి ప్రకారం మనం చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రాబోయే 5th, 6th and 7th మేకి వాళ్ళకి 15 కంటెస్టెంట్ జిల్లాలో 1644 పోలింగ్ స్టాఫ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో రెండమైజేషన్ ద్వారా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎన్ఐసి నుంచి చాలా సీనియర్ ఆఫీసర్ ఈరోజు జిల్లాకి వచ్చి రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో, తర్వాత ఆబ్జర్వర్ సమక్షంలో, పొలిటికల్ పార్టీ సమక్షంలో కూడా ఈ సెకండ్ సెట్ ఆఫ్ రెండమైజేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరు ఏ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తారు అది ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ 2 days బిఫోర్ ఎలక్షన్కి 2-3 days బిఫోర్ మళ్ళీ థర్డ్ రెండమైజేషన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు అప్పుడే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ రెండమైజేషన్ చేసినప్పుడు కొన్ని ఈసీఐ నిబంధన ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఎవరు కూడా సేమ్ నేటివ్ కాన్స్టిట్యుయెన్సీలో డ్యూటీ రాదు, ఎక్కడ నివాసం ఉంది అక్కడే డ్యూటీ రాదు. తర్వాత వర్కింగ్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా డ్యూటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ ఒక ఎక్సెప్షన్ దీంట్లో ఏమంటే లేడీస్ ఉంటే వాళ్ళకి వర్కింగ్ కాన్స్టిట్యుయెన్సీలోనే డ్యూటీ పడుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు, వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం నిర్వహించారు. ముందుగా సీతమ్మధారలోని సాయిబాబా టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రూపొందించారని, ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి ప్రజలకు మరింత మేలు జరిగే విధంగా, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా కేకే రాజును, పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. బొత్స ఝాన్సీ కేకే రాజును మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి వల్లే మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంచి జరిగిందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారని, తిరిగి మరలా ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలన్నా, సంక్షేమ పథకాలతో మరింత ముందుకు వెళ్లాలన్నా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కేకే రాజు అన్నారు. ఉత్తరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అక్కడ వేసుకుంటే అలాగే ఇక్కడ బాగుంటుంది కదా, వేసుకుంటే అలాగా కింద దిగితే బాగుంటుంది కదా. బాబు సెల్ ఫోను అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి విస్తృత ప్రచారం. చోడవరంలో కాంగ్రెస్ అభ్యర్థి జగతా శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షర్మిలా గారు తమ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారని, ఇంతకు ముందు మీద పార్టీ బలోపేతంగా ఉందని, ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా ప్రజలు హారతలు పడుతున్నారని, తమ పార్టీ గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, అలాగే పోలవరం ప్రాజెక్టు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా వస్తాయని, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతాయని అన్నారు. ఈ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా చోడవరం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కల్పించిన అవకాశాన్ని నేను చోడవరం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలవాలన్న సంకల్పంతో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది. ఈరోజు చోడవరం టౌన్లో ఒక ర్యాలీగా ప్రజలందరినీ ఆశీర్వాదం తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి చేసే పార్టీ, వేరే ఏ పార్టీలో వచ్చినా సరే అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు దాకా కూడా ఏ రూపంగా ఈ చోడవరం నియోజకవర్గానికి అభివృద్ధి లేదు అని చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ ఒక నిరసనతో ఉన్నారు. ప్రజలందరూనే కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి, కాంగ్రెస్ పార్టీని ఓటేసి ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలందరూ కల్పిస్తారని ఒక గట్టి నమ్మకం నాకైతే కల్పిస్తుంది. ప్రధాన ఇక్కడ అంశం తాగునీటి సదుపాయం అనేది చాలా అరుదైన ఇదిగా కనపడుతుంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పుడున్న పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ గత టీడీపీ ప్రభుత్వం కానీ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయక ఇక్కడ నీటి వరణ అనేది తగ్గిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాల నుంచి పుట్టుకొచ్చిన మహానేత వైఎస్ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ చేరడం, ఆవిడ చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నిలబెట్టాలని ఒక సంకల్పంతో ప్రతి జిల్లా నియోజకవర్గం స్థాయిలో మేడం తిరగడం, కాంగ్రెస్ పార్టీ అత్యంత బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీ తరఫున మేడం వచ్చిందని ఒక తండ్రి తర్వాత ఆశయాలను తన కూతురే నిలబెడతామని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతూ ఒక మంచి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు తీసుకొచ్చిన మేడం ఏమైనా ఉందంటే షర్మిల మేడం గారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ మేడం వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఒక
ప్రజలందరూ కూడా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తనని గెలిపించాలన్న సంకల్పంతో ప్రజలందరూ ఉన్నారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. 1000 టన్నులు ఆడే షుగర్ ఫ్యాక్టరీ ఈవేళ 100 టన్నుల దాకా వచ్చేసే పరిస్థితి ఉంది. అంటే షుగర్ ఫ్యాక్టరీ ఉన్న విస్తరణకి అది యొక్క వ్యవసాయం ఉన్న రైతాంగానికి అభివృద్ధి చేయకుండా వాళ్ళందరినీ గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఆఫ్ చేయాలని, ఫ్యాక్టరీలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అమ్మేసుకుందామని ఇప్పుడు అధికార పార్టీ ఒక కొమ్ము కాస్తూ ఈ రైతాంగానికి అన్యాయం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇటు ప్రత్యేక హోదా ఇస్తామని, రైతాంగానికి ఇటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఎత్తిపోతు కాలువ కంపల్సరీ ఏర్పాటు చేస్తామని, ఈ ఏరియా చోడవరం సత్యశామంగా నిలబడి ఒక ఆదర్శంగా నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. రైతాంగానికి 2 లక్షలు రుణమాఫీ చేయమని చెప్పేసి మేము మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షలు రుణమాఫీ, అలాగే పనికి ఆహార పథకం అంటే రైతు కూలీలకి చేసే ఉపాధి పథకంలో 400 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవ్వమని చెప్పేసి మేము మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ప్రతి కోటకి కూడా ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్కి చేరుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేని. ఇలాగా పేద మహిళలందరికీ కూడా బలుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే. అభివృద్ధి చేయలేని పార్టీ తొక్కడానికి, దాన్ని ఓడించడానికి ప్రజలందరూ ఎదురు వస్తూ ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు వస్తూ ఉన్నాం. ఇది ఇండియా కూటమితో నడిచి మేము ముందుకు వెళ్తూ అందరూ ఆదర్శం తీసుకోవడానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.